సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్ ఆన్ మావోయిజం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ ఇన్ ఇండియా. The Maoist ideology in India draws inspiration from the teachings of Mao Zedong. Absolutely correct. The Red Corridor refers to the regions in eastern and central India affected by left-wing extremism. ఇది కూడా కరెక్ట్. లెఫ్ట్-వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల ఎఫెక్ట్ అయిన సెంట్రల్ మరియు ఈస్టర్న్ ఇండియాని మనం రెడ్ కారిడార్ అని చెప్పి పిలుస్తాము. ఆపరేషన్ గ్రీన్ హంట్ was launched to increase agricultural productivity in Naxal affected areas. Absolutely no. గ్రీన్ హంట్ అని కనిపించింది కాబట్టి మనం అగ్రికల్చర్ లేకపోతే ఎన్వైర్న్మెంట్ అనుకుంటాం, కానీ గ్రీన్ హంట్ అనేది ఈ మావోయిస్టుని కోసం ఫైట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ తప్పితే అది అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ కాదు. సో 3 అనేది తప్పు. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఓన్లీ. 1 and 2 ఓన్లీ మాత్రం. సో మూడో చూడండి, గ్రీన్ హంట్ వాజ్ ఎ మిలిటరీ అఫెన్సివ్ లాంచ్డ్ ఇన్ 2009 టు కర్బ్ మావోయిస్ట్ ఇన్సర్జెంట్స్ నాట్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. అందుకని స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్.